ఒక మనిషిని ఎక్కువగా బాధ పెట్టేది ఏంటో తెలుసా? పోల్చడం అండి. ఒకరిని ఇంకొకరితో పోల్చి నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, నువ్వు చెయ్యట్లేదు అని కంపేర్ చేస్తారు చూడండి. నాకు తెలిసినంత వరకు అదైతే అస్సలు కరెక్ట్ కాదు. ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి, ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి, ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి, ఎవరి టాలెంట్ వాళ్ళకుంటది. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ బతుకును వాళ్ళు బతుకుతూ ఉంటారు. కానీ మధ్యలో మీరెళ్ళి పుల్లలు పెట్టకండి. పోలిక అనేది ఏ ఏజ్ వాళ్ళనైనా ఇబ్బంది పెట్టింది. చిన్నోళ్ళు బాగా చదువుతున్నారని, పెద్దోళ్ళు బాగా చదవట్లేదని ఇలా అనకండి. అలాగే ఇంటికొచ్చిన కోడళ్ళు ఇద్దరు కూడా ఒకేలాగా ఉండరు. ఎందుకండి, మన కడుపును పుట్టిన మన పిల్లలే ఒకలాగా ఉండరు. వాడో రకం, వీడో రకం, ఆమె ఒక రకం, ఈమె ఒక రకం అన్నట్టు ఉంటారు. అలాంటిది వేరే ఇంటి నుంచి వచ్చిన కోడళ్ళు ఇద్దరు ఒకేలాగా ఉండాలి, ఒకేలాగా ఆలోచించాలంటే ఎలా కుదిరిద్ది చెప్పండి? చిన్న కోడలతో గొడవైనప్పుడు పెద్ద కోడల దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పడం సేమ్ అండి. పెద్ద కోడలతో గొడవైనప్పుడు చిన్న కోడలికి వచ్చి చాడీలు చెప్పడం అలా చేయకండి. మీ పెద్దరికాన్ని మీరు తగ్గించుకోవద్దు. ఈ మధ్యనే నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఇలా జరిగిందనమాట. అందుకని ఎందుకో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. తప్పుగా ఏమైనా మాట్లాడుంటే సారీ అబ్బా.